హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నిఫా వైరస్ లక్షణాలు అది ఎలా వ్యాప్తిస్తుందో తెలుసుకుందాం. నిఫా వైరస్ అనేది కోవిడ్ కంటే చాలా ప్రమాదకరమైన వైరస్. నిఫా వైరస్ రోగి నిఫా వైరస్ సోకితేనైతే రోగి ఆసుపత్రిలో ఖచ్చితంగా చేరాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిమ్ప్టమాటిక్గా ఉంటుంది. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఫస్ట్ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండడం, మత్తుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకుంటాడు. ఈ నిఫా వైరస్కి అయితే ఖచ్చితమైన వైద్యం అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. రోగిని ఐసోలేషన్లో ఉంచి తగినంత నీరు అందిస్తారు. దీంతోపాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. నిఫా వైరస్ నియంత్రణకు పలు యాంటీవైరల్ డ్రగ్స్ను సిఈపిఐ ప్రయోగాత్మకంగా పరీక్షించింది, కానీ అవి జంతువుల్లో మాత్రమే మంచి ఫలితాలను చూపించాయి. నిఫా వైరస్ను గుర్తించడానికి ఆర్టీపీసీఆర్ పరీక్షను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్ చైన్ పరీక్షలో కూడా ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్ పరీక్షకు ప్రాధాన్యతనిస్తారు. ఈ నిఫా వైరస్ను కట్టడి చేయాలంటే నిఫా విషయంలో కూడా కరోనా మాదిరిగానే కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చర్యలు తీసుకుంటారు. 2018లో కేరళ ప్రభుత్వం సమర్థవంతంగా నిఫా వైరస్ను అరికట్టిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది. ఆరోగ్య వ్యవస్థ సమన్వయంతో పనిచేసి వేగంగా స్పందించడం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తిని అయితే అడ్డుకోగలదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఫ్రూట్స్ బ్యాట్స్, పందులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా నిఫా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేలా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం వంటి వ్యక్తిగతమైన భద్రతాపరమైన చర్యలు అయితే తీసుకోవడం అయితే చాలా అవసరం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.